మీకు ఇన్వైట్ చేయగానే వచ్చిన మా మీడియా సహోదరులు, మా అన్నలు అండ్ మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నా మైక్ వైర్ దొరికినట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేసి మరీ నా కోసం ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బయటికి రాగానే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఫెస్టివల్ మూడ్ ఇవన్నీ కొంచెం హడావుడి ఉండటం వల్ల లేదు. మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఈరోజు ఇలా మీ అందరిని పిలవటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను కలవటానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి ప్రభంజనం వెయిట్ అక్కడ తగ్గుతామండి. ఎవరెలా తగ్గుతారు అక్కడికి వెళ్తే, బికాస్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, హౌస్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మీరు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి. బిగ్ బాస్లో నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా, మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న స్టెప్ కరెక్టే అని నాకు అనిపించింది. సో మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే మనం సాధించాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే మెసేజ్లు అవన్నీ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నామా, బిగ్ బాస్కి వెళ్ళి ఇంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు. సో నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీద నేను వెళ్ళటం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఈ సీజన్ పర్టికులర్గా ఈ సీజన్ అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? బిగ్ బాస్లో అంటే మనం చాలామంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటాయి. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతుందా లేదా, నేను ఇంత ఇలా సాఫ్ట్గా ఉంటాను, మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది. సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా, కొంచెం మాసీగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతూ ఉంటారు బిగ్ బాస్లో. కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు. సో నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అనుకుంటేనే నేను హౌస్లోకి వెళ్ళాను. బట్ బయటకు వచ్చిన తర్వాత లేదు మీరు చాలా బాగా ఆడారు, చాలా బాగా మంచిగా ప్లే చేశారు అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో బిగ్ బాస్ లో నేను లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరు వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, మీకు బయట చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా? ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యే విషయం? ఎందుకు ఎలిమినేట్ అయ్యాలనేది అది మనకు చెప్పలేమండి. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరిగిద్దో మేము హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు అస్సలు కొంచెం కూడా మా ఇమాజినేషన్ కూడా. ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒకళ్ళనే పొగిడితే వీళ్ళు ఒక్కళ్ళనే పొగుడుతున్నారు, వీళ్ళే విన్నర్ అవ్వచ్చేమో అనే ఒక ఉంటుంది మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొగుడుతారు, వచ్చిన ప్రతి ఒక్కరిని తిడతారు. ఆ 14 మందిలో ఉన్న ప్రతి ఒక్కరిని పొగుడుతారు, ప్రతి ఒక్కరు తప్పులు చెప్తారు. అవి సరిచేసుకుంటూ పోవడం తప్ప వీళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్లో ఉన్నారు అవి మాకు అసలు తెలియదు. అండ్ ఓట్స్ పరంగా వస్తే నాకు తెలిసి అంటే నా కామెడీని ఎక్కువగా అంటే సిటీలో బాగా ఎంజాయ్ చేసిన, ఊర్లలో మా అమ్మ ఏజ్ వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదన్నా ఈవెంట్స్కి కానీ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్
అలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్లు వేయటం ఇవి కొంచెం కష్టమే. అంటే మనం అలవాటు చేస్తుంటే మేబీ చేసేవాళ్ళేమో, కానీ నేను నామినేషన్లోకి రాకపోవడం, వాళ్ళకి అలవాటు చేయకపోవడం ఇది ఒక మిస్టేక్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో సంజన గారికి మీ మధ్య ఓట్లు వేసేవాళ్ళు అంట, ఏమంటారు? మీ తర్వాత సంజన గారికి ఎక్కువ ఓట్లు నేను వేసేవాళ్ళు. అదే కోరుకునేవాడిని. నేను ఎటు నామినేషన్లోకి రావట్లేదు. మా అమ్మ అన్న మా మా అంటే కొంచెం మరీ 100% నాకున్న పెద్ద కోట్లాది మంది అని చెప్పను, కానీ నా సైడ్ నుంచి చేసే 100 మంది అయినా మా అమ్మకి వేయాలని నేను కోరుకుంటాను. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా అమ్మగారు కూడా సంజన గారికి వేసేవాళ్ళు అంట, నాకు చెప్పారు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్గా సంజన గారి హౌస్లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ, మా నాన్న అందరూ, మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నేను సంజన గారికి సపోర్ట్ చేశానని చెప్పారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ నేను కూడా టాప్ 5 నేను వెళ్ళినా ఆమె కాంపిటీటర్గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి టాప్ 5 వరకు అని పట్టుకొని చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ సార్ట్అవుట్ చేసుకొని అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. అన్ని వారాలు ఎమోషనల్గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. మీ ఇద్దరు టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ అన్నమాట. ఇమాన్యుయల్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటకు వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అది ఎవరు బిలీవ్ వాళ్ళు మాసి. ఇప్పుడు నేను బిలీవ్ చేసే కాబట్టి నేను ప్రేయర్ చేస్తాను. అండ్ సంజన గారు బిలీవ్ చేసే కాబట్టి సంజన గారు అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే ఇప్పుడు నేను జీసస్ని నమ్ముకోవచ్చు, అండ్ సంజన గారు వేరే దేవుని నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయి. సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్లి తర్వాత రివీల్ చేద్దాం. అంటే కప్ తోటి బయటికి రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ నేను అంత బాగా ఆడుతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతాను తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అయింది. సో మీకు ఎంత మంచి మంచి కాస్ట్యూమ్స్ పంపించినా సరే మీరు ఆ లుంగి అను అవే వేసుకొని ఉన్నారంట. నేను మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటాను. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశం. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, ఆ జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళడంతోనే ఒక 2 జతలు లుంగీలు అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి. అంతే, దాని గురించి. వంశీ గారు మీకన్నా ఎక్కువ మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వంశీ గారే కష్టపడ్డారు. సో ఏం చెప్తారు మీ బ్రదర్ గురించి? బ్రదర్ కదండి, కష్టపడాలి తప్పదు. ఇమాన్యుయల్ గారు, ఆ ఒకటి 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 ప్రభంజనం ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? సుమన్ శెట్టి గారు ఒకటి 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 డైలాగ్ ప్రభంజనం ఒక్కసారి చెప్పండి. వెళ్ళేలోపు చెప్తాను. వాయిస్ పోయిందనుకో మళ్ళీ సంజన గారు లాగా చేయాలి నేను. సో అమ్మా, విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్గా నామినేషన్స్ లేకి రాలేదనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది. నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళు ఏదైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అంత చిన్న భయం బాధ అనిపించేది. అండ్ నేను పక్క వారిలో తొందరగా తప్పులు ఎత్తికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎత్తికేవాడిని కాదు ఎవరిలో. సర్లే మనోలే కదా, ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్,
మంచిగా రన్నరప్ అయింది. సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది. మంచిగా సుమన్ శెట్టి గారు మీరు ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తామండి. కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్ డిమాండ్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 weeks ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. గెలవడం వర్తా? వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు. వర్తే. నేను థర్డ్ వీక్ 4th week నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్లో అన్ని ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అని లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏంట్రా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫర్మ్గా పడతాయి. ఎవరైనా టాప్ 5లో ఉన్న అంటే లాస్ట్ కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, తనుజనా కళ్యాణ్? నాకు నిజంగా ఐడియా లేకుండా, ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th place వస్తానని నేను అనుకోలేదు కదా. సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్లోనే ఉంటాయి నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒకరు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకరు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు అన్న నేను అనుకున్న సాధించాను అన్న, అది నాకు హ్యాపీ అని. తనుజ మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది. మరి మీ పిల్లలతో ఏమన్నా ప్రాబ్లం ఏం లేదు, చూస్తుంటే లవ్ స్టోరీ లానే అనిపించింది. లేదు. అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం, స్టార్ మాలో కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్ మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న ప్రతిజ్ఞ అంతకుమించి ఏమి. రెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటే? నేను కూడా అదే అన్న, హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 weeks నుంచి డెమాన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాను. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమాన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్ మాలో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకరు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ అవి వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చింది వాళ్ళిద్దరు. టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియదు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరు తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకరు రావాలి, 3rd ప్లేస్లో ఒకరు రావాలి, 5th ప్లేస్లో ఒకరు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి తప్పని ప్రాసెస్ కాబట్టి మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకుని బయటకు వచ్చేసేవాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. నేను అంటే మీరు అనుకోవచ్చు బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు, అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదు. అంటే సంజన గారు అందరూ నెగిటివ్ అన్నారు, బట్ మీరు సపోర్ట్ చేశారు. లోపల గుడ్లు దొంగతనం చేసినప్పుడు కానీ ప్రతిదానికి లోపల అందరికన్నా సంజన గారికి మీరే ఎక్కువ సపోర్ట్ చేశారు. దానివల్ల కూడా మీరు కొంత హౌస్లో నెగిటివ్ అయ్యారు. సో దాని గురించి చేశారు. సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ గుడ్డుతో దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచి ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొద్దికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా
ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు చాలా మెచ్యూర్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారి హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది. నా ఫ్యామిలీ వీక్ కాకుండా మీరు ఫస్ట్లో ఉన్నారు, నా ఫ్యామిలీ వీక్ దాకా ఫస్ట్లో మీరే ఉన్నారు. కానీ చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మీ గేమ్ ఎక్కడ చేంజ్ అయింది అనుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? బయటకు వచ్చిన ఫ్యామిలీ వీక్ తర్వాత నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటకు రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవడానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిప్ చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ్యా అని నడువాలు చేసి మనం టాప్ 5 వచ్చేసాక అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిప్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు కానీ బట్ ఇమాన్యుయల్ గారు అదే లేదన్న, కమెడియన్స్కి తప్పు పట్టురా అనేది. అంటే ఇమాన్యుయల్ లోపల ఈ బిగ్ బాస్ సీజన్లో ఇమాన్యుయల్ లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ అంటేనే లేదు. తనే త్రూ అవుట్ ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్స్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్నీ చేశాడు. బట్ అన్ఫేర్ తనకి ఇవ్వలేదు. ఈవెన్ థర్డ్ ప్లేస్లో కూడా లేరు అని చెప్పి చాలా మంది కామనర్స్ అడుగుతున్నారు ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు? అడిగిన వాళ్ళందరూ ఓటు చేసి బట్ అడిగి అలానే కాదు. నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డ్ అని స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పు గెలవకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేశా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాధపడలేదులే, కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన